హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సిరెడ్డిని. ఈరోజు కనుక మన టాపిక్ కనుక చూసుకుంటే మిరపకాయల రేట్లు, ఎగుమతులు, దిగుమతులు ఎంత దిగుబడి వస్తుంది అనేది మన టాపిక్. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల వారికి ప్రధానమైన వాణిజ్య పంట ఏదైనా ఉంది అంటే మొదటిగా అయితే మనం మిరపతోట చెప్పుకోవచ్చు. మరి ఈ మిరపతోట దిగుబడులు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏమిటి, మరి ఎక్స్పోర్ట్ కనుక వెళ్తే రేట్లు ఎంతవరకు పెరగవచ్చు, ఎక్స్పోర్ట్ కనుక లేకపోతే రేట్లు ఎంతవరకు తగ్గవచ్చు అనేది ఈరోజైతే మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే రైతు సోదరులారా, మన తెలుగు రాష్ట్రాల్లో మిర్చి అయితే సాగుదల అయితే జరిగింది. గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే విస్తీర్ణం తగ్గింది. కానీ విస్తీర్ణం తగ్గిన దిగుబడుల్లో కొద్దిగా గతం మీద పోల్చుకుంటే కొద్దిగా దిగుబడులు పెరిగినట్టయితే అనిపిస్తుంది. దాని కారణంగా మిర్చి బస్తాలు అయితే యార్డుకు రావడం జరుగుతుంది. మనం కనుక చూసుకుంటే నిన్న శనివారం అంటే యార్డు సెలవు. మనం శుక్రవారం కనుక చూసుకుంటే శుక్రవారం, గురువారం, బుధవారం అంటే అట్లా వెనక్కి కనుక వెళ్తుంటే 1,00,000 నుంచి 1,30,000, 1,80,000, 1,80,000 ఎట్లా అయితే బస్తాలు రోజు రావడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అయితే రావడం జరుగుతుంది. అయితే మిర్చి రేట్లు కనుక చూసుకుంటే మనం 2024 మార్చి 2024 మార్చి కాదు, 2024 ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి కనుక చూసుకుంటే ఇవాళ వరకు అయితే మిర్చి రేట్లు అయితే గణనీయంగా పడిపోయాయి. మరి అంతకు ముందు కనుక చూసుకుంటే 2024కు ముందు 2023 మార్చిలో, 2022 మార్చి, 2021 మార్చి, 2020 మార్చి ఇలా మనం వెనక్కి వెళ్తే మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి, గత సంవత్సరం 2024 మార్చి కాడి నుంచి ఇప్పుడు 2025 మార్చి వరకు మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి కనుక మనం చూసుకుంటే, అఫ్కోర్స్ ఇవాళ ఫిబ్రవరి 16వ తారీఖే కావచ్చు, కానీ మార్చి టు మార్చి కనుక మనం చూసుకుంటే రేట్లు ఎలా ఉన్నాయి, గతంలో విస్తీర్ణం ఎంత జరిగింది, దిగుబడులు ఎలా వచ్చాయి, రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు విస్తీర్ణం ఎంత పడింది, దిగుబడులు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదొకటి, మనం పండించిన పంట ఎక్స్పోర్ట్ పోతుందా పోవట్లేదా, ఎక్స్పోర్ట్ కనుక పోతే గతంలో రేట్లు ఎలా పెరిగాయి, ఎక్స్పోర్ట్ కనుక పోకపోతే రేట్లు ఎలా తగ్గాయి, రేట్లు కనుక తగ్గితే రైతుల పరిస్థితి ఏమిటి అనేది మనం ఈరోజు దీంట్లో అయితే చెప్పుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి రైతు సోదరులారా. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలంటే ఒక కామెంట్ పెట్టండి. మీకు కనుక ఇప్పటికీ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తుంటే మేము మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు, మంచి సందేశాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మాకు కూడా కొద్దిగా సంతోషం, ఉత్సాహం వస్తుంది వీడియోలు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెడుతుంటే. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు, ఖచ్చితంగా మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మిర్చి మార్కెట్ పెరిగిద్దా అంటే ఎక్స్పోర్ట్లు కనుక వెళ్తే పెరిగిద్ది. గతంలో పెరిగింది. గతంలో కొన్ని రకాలు కనుక మనం చూసుకుంటే 2020 నుంచి మనం కనుక వెళ్తే 2020లో మార్చిలో పండిన పంట, 2021 మార్చిలో పండిన పంట, 2022లో మార్చిలో పండిన పంట, 2023 మార్చిలో పండిన పంట, 2024 మార్చిలో పండిన పంట, ఇప్పుడు 2025 వస్తున్న పంట. వీటికి కనుక మనం రేట్లు కనుక చూసుకుంటే 2020లో ఎలా ఉంది, 2021లో ఎలా ఉంది, 2022లో ఎలా ఉంది, 2023లో ఎలా ఉంది, 2024లో ఎలా ఉంది. గతంలో రేట్లు కొన్ని రకాలైతే 20,000 నుంచి 27,000 వరకు ఉన్నాయి. కొన్ని రకాలు 30 నుంచి 35,000 దాకా ఉన్నాయి. కొన్ని రకాలు 40,000 నుంచి 50,000 వరకు కూడా పోయాయి. కొన్ని రోజులు నడిచింది కూడా మార్కెట్. ఎగ్జాంపుల్ మీకు కొన్ని రకాలు తెలుసు. మనం తేజాలు కానీ, లేకపోతే ఆర్మర్ కానీ, 5531 కానీ, 2043 కానీ, 355 కానీ, ఇలా మనం రకరకాలుగా బంగారం కాయలు కానీ, బుల్లెట్ కాయలు కానీ మనం రకరకాలుగా చూసుకుంటే 2020 నుంచి 2024 మార్చ్, 2024 మార్చి తర్వాత వేరు, 2024 మార్చికి ముందు కొన్ని రకాలు కనుక చూసుకుంటే 20,000 నుంచి నాటు రకాలైనా సరే
22,000, 27,000, 30,000 వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని రకాలు 20,000 నుంచి 25,000 అమ్మినాయి, కొన్ని రకాలు 30,000 నుంచి 35,000 వరకు పోయినాయి, కొన్ని 40,000 అమ్మినాయి, కొన్ని 45,000 అమ్మినాయి. రేట్లు అయితే ఆ రకంగా అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు రేటు తగ్గడానికి కారణం ఏంటంటే 2024 మార్చి కాడి నుంచి ఇప్పుడు వరకు రేటు తగ్గడానికి కారణం, గతంలో ఎక్స్పోర్ట్లు ఇచ్చారు, గతంలో కూడా మిడదాట్లు వేశారు, విస్తీర్ణం పడింది, దిగుబడులు పర్వాలేదు, మరి అంత ఘోరంగా అయితే రాలేదు, రేట్లు బాగున్నాయి కాబట్టి రైతు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు 2024 మార్చి కాడి నుంచి చూసుకుంటే మనం ఒకసారి కనుక 2024 మార్చి 1 తారీఖు నుంచి ఒక్క 10 రోజులు వెనక్కిపోదాం, అంటే ఫిబ్రవరి 20వ తారీఖు దాకా రేట్లు 17,000, 18,000 ఆ రేట్లో నడిచినాయి. తర్వాత చిన్నగా డౌన్ ట్రెండ్ నడిచింది. ఎట్లా అంటే అది 17,000, 16,000, 15,000, 14,000, 13,000, 12,000 ఇలా డౌన్ ట్రెండ్ కనుక నడుచుకుంటూ వచ్చింది. వచ్చి మధ్యలో ఒక్కసారి వినాయక చవితి పండుగప్పుడు మనకు ఒక 1,500 నుంచి 2,000 అయితే కొన్ని రకాలకైతే రేటు పెరిగింది. అప్పుడు అమ్ముకున్న వాళ్ళు ధన్యులు. అప్పుడు అమ్ముకోకుండా ఇంకా రేటు పెరిగిద్దామో చూద్దాం, అక్టోబర్ నెల ఉంది, నవంబర్ నెల ఉంది, డిసెంబర్ నెల ఉంది, రేట్లు ఏమైనా పెరుగుతామో చూద్దాం అనేసి అమ్ముకోకుండా ఆగిన వాళ్ళు మటుకు తీవ్రస్థాయిలో అయితే నష్టపోతున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? 2025 ఇప్పుడు 2025 సంవత్సరం ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అయితే కోతలు బాగా జరుగుతున్నాయి. యార్డుకైతే 1,00,000 నుంచి 1,30,000 మధ్యలో సుమారుగా ఒక 5-6 అటు ఇటుకి అయితే రావడం జరుగుతుంది. మరి మార్కెట్ పరిస్థితి ఏంది? ఇంత ఘోరంగా కనుక్కుంటే పరిస్థితి ఏంది? సరే, భవిష్యత్తులో కనుక మన గతంలో 2020 కాంచి 2023 దాకా వచ్చిన రేట్లు ఇప్పుడు 2025లో పండే పంటకి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రేట్లు అవకాశం ఉందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంది అనుకుంటే అవకాశం ఎలా ఉంది, లేదు అనుకుంటే అవకాశం ఎందుకు లేదు అనేది మనం ఇప్పుడు చూద్దాము. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేటు పెరగడానికి ఉన్న అంశాలు ఏందయ్యా అంటే ప్రధాన అంశం ఎక్స్పోర్ట్ ఏ దేశాలు తీసుకుంటాయి? ప్రధానంగా మనం 4-5 దేశాల గురించి చెప్పుకుందాం. 1 చైనా, 2 బంగ్లాదేశ్, 3 పాకిస్తాను, 4 ఆఫ్ఘనిస్తాను, తర్వాత శ్రీలంక. ఇలాంటి దేశాలు ఇంకా ఉన్నాయి, చిన్న దేశాలు ఎక్స్పోర్ట్ చేసి. ఇలాంటి దేశాలు కనుక మన కాయల్ని వాళ్ళు దిగుమతి కనుక చేసుకుంటే మన కాయల రేటు ఎంత పెరిగిద్దనే మనం చెప్పలేం. ప్రస్తుతానికి ఇప్పుడు 12,000 యావరేజ్న 12,000 రేటు నడుస్తుంది అంటే ఈ కాయలు 18,000 అమ్మొచ్చు, 20,000 అమ్మొచ్చు, 25,000 అమ్మొచ్చు, 30,000 అమ్మొచ్చు, 35,000 కూడా అమ్మొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఒకనొక దశలో మన గతంలో కనుక వెళ్తే కింటా 40,000, కింటా 50,000, 60,000 అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కనుక వస్తే పెరగవచ్చు. అది మనం చెప్పిన 5 దేశాలు ఒకేసారి కనుక ఎక్స్పోర్ట్ కనుక అడిగాయి అంటే రేటు పెరిగిద్ది. అదే ఏదో కొద్ది ఎక్స్పోర్ట్ కనుక అడిగిందంటే ఒక 500, 1,000 అలా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే రేట్లు పెరగలేదు అంటే విషయం ఏంటంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. మనం చెప్పుకున్న దేశాల్లో విస్తీర్ణం బాగా పడి దిగుబడులు కనుక బాగా అధికంగా వచ్చి కనుక ఉండి వాళ్ళు పండించిన పంట వాళ్ళకే సరిపోతే మన కాంచి ఎక్స్పోర్ట్ తీసుకునే అవకాశం వాళ్ళకి లేదు, అవసరం లేదు. వాళ్ళకి పంట సరిగ్గా పండక, దిగుబడి సరిగ్గా రాక, వాళ్ళ పండించిన పంట వాళ్ళకి సరిపోదు అనుకున్నప్పుడు మన కానించి ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంటే వాళ్ళు అప్పుడు రేట్లు పెరుగుతాయి. వాళ్ళు కనుక ఎక్స్పోర్ట్ కనుక తీసుకోలేదు, వాళ్ళు పండించిన పంట వాళ్ళ దిగుబడులు వాళ్ళకి ఎక్కువ వచ్చి వాళ్ళకి పంట వాళ్ళకి సరిపోద్ది, మాకు ఎక్స్పోర్ట్ అవసరం లేదు అనుకుంటే మన కాయలకైతే డిమాండ్ అయితే రాదు. డిమాండ్ వచ్చిందంటే మటుకు మనం చెప్పలేం, ఏ రేట్ అయినా పోవచ్చు. సుమారుగా మనం 20,000 పోవచ్చు, 25,000 పోవచ్చు, 30,000 పోవచ్చు, 35,000 పోవచ్చు, 40,000 పోవచ్చు. ఎందుకంటే గతంలో పోయినాయి కాబట్టి నేను చెబుతున్నాను. గతంలో రేట్లు పోయినాయి కదా, ఈ రేట్లు మనం చూసాం కదా కొన్ని రకాలు. అలాగే ఈ రేట్లు కూడా వచ్చే అవకాశం ఉంది, అది ఎక్స్పోర్ట్ కనుక పోతే. ఎక్స్పోర్ట్ కనుక పోకపోతే మన దగ్గర పండించిన కాయలు మనకు వచ్చిన దిగుబడి ఎన్ని ఉన్నాయంటే ఏసీలు ఈ సంవత్సరం కూడా ఫుల్ అయ్యే అంత దిగుబడి వస్తుంది. విస్తీర్ణం తగ్గినా దిగుబడులు బాగా వస్తున్నాయి. కొన్ని రకాలు కొన్ని ఏరియాల్లో దగ్గర 20 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని ఏరియాలు 25 వస్తున్నాయి, కొన్ని ఏరియాలో 30 కూడా వచ్చాయి. కొన్ని అయితే కొన్ని రకాలైతే అక్కడ 35 క్వింటాలు కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. యావరేజ్ కనుక చూసుకుంటే 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు అయితే దిగుబడి అయితే తగ్గదని అనిపిస్తుంది.
మరి అంత దిగుబడి వస్తున్నప్పుడు రైతులు, అసలు రైతులైనా సరే వ్యాపారస్తులైనా సరే ఎవరో ఒకళ్ళు ఏసీలో పెడతారు. రైతు ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఏసీలో పెట్టుకుంటాడు. ఆర్థిక పరిస్థితి లేదు అనుకోండి అమ్ముకుంటాడు. అమ్ముకున్న వ్యాపారస్తులు మాత్రం ఏం చేయాలా? ఏసీలో పెట్టుకుంటాడు ఆర్థిక పరిస్థితి బాగుంటే. అది ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే రేటు పెరగడం తగ్గడం అనేది నీ చేతులు లేదు, నా చేతులు లేదు. ఇది ఎక్స్పోర్ట్ పోవాలి అంటే మన ప్రభుత్వాలు చొరవ తీసుకొని మా కాడ ఇంత దిగుబడి ఉంది, మీకు ఏమైనా కావాలా, మేము ఎక్స్పోర్ట్ చేస్తామని మనం వాళ్ళని అడగటం కానీ లాంటివి చేయాలి మన ప్రభుత్వాలు కనుక దృష్టి పెడితే రైతుని ఎంతో కొంత సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుందనేది నా అభిప్రాయం. మరి ఎక్స్పోర్టు మరి మన కాయలు పోతాయా పోవా అనేది అయితే చూడాలా. ఎక్స్పోర్ట్ కనుక పోతే మటుకు కాయలైతే రేటు పెరిగిద్ది. ఇంకొక విషయం ఏంటంటే రైతు సోదరులారా, మీరు యార్డ్కి కాయలు అమ్మటానికి తెచ్చుకునేటప్పుడు మంచిగా గ్రేడింగ్ చేసుకొని మంచిగా డ్రై చేసుకొని తీసుకొచ్చుకోండి. ఈ మాట నేను ప్రతిసారి మన వీడియోలో మీకైతే చెప్పడం జరుగుతుంది. సరైన గ్రేడింగు సరైన డ్రై లేకుండా మీరు కనుక యార్డ్కి కాయలు కనుక తీసుకొచ్చుకుంటే తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది రేటు విషయంలో. ఎంతలా అంటే కింటాకి 3,000 రూపాయల దాకా నష్టపోవాల్సి వచ్చింది. మీరు లెఫ్ట్ క్వాలిటీ కనుక తెచ్చుకుంటే మెతకలు చల్లదనాలు ముద్ర కనుక తెచ్చుకుంటే వ్యాపారస్తులు మీ ముక్కు మీ చెవు రెండు పిండుతురు. అది మటుకు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ పెట్టండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మిర్చి రేట్లు పెరగడం తగ్గడం అనేది మన చేతిలో లేదు. అది వాణిజ్యం, ఇంటర్నేషనల్ మార్కెట్. వాణిజ్యం పరంగా ఇతర దేశాలు కనుక ఎక్స్పోర్ట్ కనుక చేస్తే మిర్చి రేట్ మటుకు అమాంతం అలా పెరిగిద్ది. వాళ్ళు కనుక ఎక్స్పోర్ట్ కనుక చేసుకోకపోతే అమాంతం ఇలా కింద పడిపోద్ది. అది ఏదైనా భవిష్యత్తులో మిరపతోట పండించాలి అనే ఆసక్తి కనుక రైతుల్లో ఉండాలి, రైతుల్లో చలనం రావాలి, రైతులు మళ్ళీ భవిష్యత్తులో మిరపతోట వేయాలి అనుకుంటే మటుకు ఎక్స్పోర్ట్ రావాల్సిందే, రేట్లు మంచి రేట్లు పడాల్సిందే. అదే సరైన రేట్లు లేక ఎక్స్పోర్ట్ లేక ఉన్న కాయలే కొనుగోలు చేసేవాళ్ళు లేక రేట్లు కనుక కిందకి దిగిపోతే ఎట్లా? రైతులైతే మిరపతోట పండించడానికి కూడా ఆసక్తి అయితే చూపించరనేది నా అభిప్రాయం. మరి మిరపతోట వేస్తారా వేయరా అనేది రైతుల ఇష్టం. రేటును బట్టి వాళ్ళ వాళ్ళ దిగుబడిని బట్టి వాళ్ళకి మిగిలిన దాన్ని బట్టి వాళ్ళు మిరపతోట వేయాలా లేదనేది రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా మనం రైతు పక్షాన మాట్లాడితే రైతుకు మంచి జరగాలని కోరుకుందాం. ఈ దేశాలు ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంటే మన కాయల ముడికైతే అమాంతం రేటు పెరిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. మరి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.